వరంగల్లో కొండెక్కిన ఉల్లి ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉల్లిగడ్డ ధరలు కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్నాయి. వరంగల్ మార్కెట్లో ఉల్లి ధర కేజీ 60 రూపాయలు పలుకుతుంది. ఇంకా కొంచెం క్వాలిటీ గడ్డ అయితే 80 వరకు పలుకుతుంది అనేటువంటిది ఇటు వినియోగదారులు చెప్తున్నారు. నేను ప్రస్తుతం వరంగల్ బీట్ బజార్లో ఉన్నాను. ఈ బీట్ బజార్లో కొనుగోళ్లు లేక దుకాణాలు కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి నేపథ్యంలో సామాన్యులు కొనుగోలు చేసి తినలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా గత 15 రోజుల క్రితం వరకు 20 రూపాయలు ఉన్నటువంటి ఉల్లిగడ్డ ధర ఇప్పుడు ఏకంగా 60 రూపాయలు పలుకుతుంది. దీంతో సామాన్యుడు కూడా కొని తినలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ బీట్ బజార్ అంటే వరంగల్ నగరానికి మొత్తం ఇక్కడి నుంచే ఉల్లిగడ్డ సరఫరా అవుతుంది. ఇక్కడి నుంచి మొత్తము వివిధ రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వ్యాపారులు ఇక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్తూ ఉంటారు. స్థానికులు ఉన్నారు, వినియోగదారులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఉల్లిగడ్డ ధరలు ఈ విధంగా పెరగడాన్ని ఎట్లా చూస్తారు మేడం? గృహిణిగా అంటే ఉల్లిగడ్డ ద్వారా కంట్రోల్లోకి తీసుకురావాలి. కానీ ఇంత రేటు పెరగడం వల్ల అన్ని కూరలలో వేయడం కూడా ఇబ్బంది కాలేదు. కూరగాయల రేటు పెరిగింది, ఇటు ఉల్లిగడ్డ పెరగడం అనేది ఇంకా అది సామాన్యునికి అందుబాటులో లేకుండా అయిపోతుంది. సో ఇది గవర్నమెంట్ దీని ధర తగ్గిస్తే బాగుంటుంది అనేసి నా ఆలోచన. ఉల్లిగడ్డ ఏ కర్రీ చేయాలన్నా కూడా ఉల్లిగడ్డను తాలింపులో కానీ అట్లా వేస్తూ ఉంటారు. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఉల్లిగడ్డ లేకుండా? అంటే గృహిణులు కానీ ఇట్లాంటివి ఇట్లా అంటే 2-3 వేసే దగ్గర ఇప్పుడు 1-1/2 వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉల్లిగడ్డ. ఇక ఆ విధంగానే మేనేజ్ చేస్తున్నాము. కానీ కొంచెం ధరలు అనేది అందుబాటులోకి తీసుకొస్తే మంచిది అని కోరుకుంటున్నాము. అది యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే కిరాణం వాళ్ళు కూరగాయలు వచ్చేసి 70-80 రూపాయలు కిలో ఉంటుంది. ఉల్లిగడ్డ మీరు 80 రూపాయలు పెట్టి కిలో కొన్నా కూడా రోజుకి 1-2 వాడతారు కదా, అందువల్ల తప్పైంది అని చెప్పేసేటువంటి సవాళ్ళు కూడా చేస్తున్నారు కొందరు. సో ఇది ఆలోచించాల్సి, ఉల్లిగడ్డ ఎక్కువ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి ఎప్పుడు తక్కువ ఉండే రేటే అయినా సరే వాళ్ళు ఇట్లా మార్కెటింగ్ ఇలా చేసే పద్ధతి నేర్చుకున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. అయితే సాధారణంగా ఈ బీట్ బజార్ అనేటువంటిది మార్కెట్ ఈ విధంగా ఉండదు, చాలా ఖాళీగా ఉంది. ఇప్పుడు మనకు దాదాపుగా మొత్తం కూడా ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది. ఉదయం నుంచే కొనుగోలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ ఉల్లిగడ్డ కొనేటందుకు కూడా ఎవరు ఆసక్తి చూపనటువంటి పరిస్థితి. దీంతో ఉల్లిగడ్డ కొనేందుకు కూడా వినియోగదారులు వీళ్ళంతా కూడా తక్కువనే ఉన్నారని చెప్పాలి. చిరు వ్యాపారులు కూడా ఇక్కడి నుంచే కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ కొంత నిర్వాహకులు ఉన్నారు, మార్కెట్ యజమానులు ఉన్నారు, వారిని కూడా అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వ్యాపారులు ఏం చెప్తారు ఏంటి అనేటువంటిది కూడా ఒకవైపు వ్యాపారుల అభిప్రాయం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఒక నిమిషం, ఉల్లిగడ్డ ధరలు ఎట్లా ఉన్నాయి సార్? గతంలో కంటే ఇప్పుడు పెరిగాయి కదా? పెరిగాయండి. 50 రూపాయలు ఉంది. పంట పోయిందండి, పంట పోతేనే రేట్ ఎక్కుతుంది. ఎప్పుడైనా ఉల్లిగడ్డ పంట అక్కడ తడిసి ఖరాబ్ అయింది అనుకో రేట్ ఎక్కుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్త పంట వెళ్తే ధర డౌన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేది పాతది, పోయిన సంవత్సరం బాబద్ది. కర్నూలు వస్తుంది లైట్గా, కానీ అది సుద్ధ దీనివల్ల అది రేట్ ఎక్కువనే ఉంటుంది. ఇక కొంచెం పంట వెళ్ళిందంటే రేటు దిగుతుంది. గతంలో 15 రోజుల క్రితం వరకు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే మీ బిజినెస్ పరంగా కానీ రేట్ల పరంగా అయినా ఇప్పుడు అదే రేటు ఉంటుంది. 45 నుంచి 50 వరకు నడుస్తుంది హోల్సేల్గా. క్వాలిటీని బట్టి రేటు అలా 30 రూపాయలు ఉంటుంది, 35 రూపాయలు ఉంటుంది, 45 ఉంటుంది. మంచి క్వాలిటీ కావాలంటే 45, 48, 47 అట్లా ఉంటుంది. ఇప్పుడు ధర పెరిగిన తర్వాత బిజినెస్ ఎట్లా ఉంది? కొంచెం తగ్గిందా? ఏమన్నా ఆ ప్రభావం ఏమన్నా? కొంచెం టైటే ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఫ్రీగా పావుకిలో కూర్చేటోళ్ళు 100-150 కోపుతారు, దానివల్ల తగ్గుతుంది సేల్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వ్యాపారుల అభిప్రాయం. మనం చూస్తున్నాం ఉల్లిగడ్డ మార్కెట్లో వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి వీళ్ళంతా కూడా కొనుగోలు చేసి ఇక్కడికి బీట్ బజార్ తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడి నుంచే వరంగల్ నగరానికి మొత్తం కూడా చిరు వ్యాపారులు కావచ్చు, వినియోగదారులు కావచ్చు, ఇక్కడికి వచ్చి నేరుగా కొనుగోలు జరుపుతూ ఉంటారు. మొత్తంగా ఈ పెరిగినటువంటి ఉల్లిగడ్డ ధరలు వినియోగదారులకైతే కన్నీళ్లు తెప్పిస్తూ ఉన్నాయి. కొంత ప్రభుత్వం చొరవ చూపి ఈ ఉల్లిగడ్డ ధరలను నియంత్రణ చేయాలని వినియోగదారులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి వరంగల్లో కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.